సినీ కార్మికుల ఫెడరేషన్ నుంచి అనిల్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి మీ సొసైటీ మొత్తం సపోర్ట్ చేస్తున్న ఫెడరేషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని దగ్గర తీసుకున్న మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా టుబిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మేము ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. సో ఏంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ మీద రౌడీ షీటర్ అనే పేరు బలంగా ఉంది. ఫెడరేషన్ అధ్యక్షుడిగా మీరు ఏం చెప్తారు? నవీన్ యాదవ్ ఎప్పుడూ కూడా ఒక సామాజిక సేవ తప్ప ఆ రౌడీ షీటర్ అనేది తప్పండి. అది ఎప్పుడో 30 years బ్యాక్ ఒక చిన్న ముద్ర వేస్తారు, ఆ ముద్రను పట్టుకుని వెళ్ళటం కాదు. ఈరోజు వాళ్ళు సామాజిక సేవలో ఉన్నారు తప్ప అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారు తప్ప అటువంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. మేము ఈ హైదరాబాద్ వచ్చి 30 ఏళ్ళు 30 ఏళ్ళలో ఒక్కడ కూడా వాళ్ళు తప్పు చేసింది లేదు. మాకు తెలియనప్పుడు ఏదో మాట్లాడతారు కానీ మేము కళ్ళ ముందు చూస్తున్నాం కాబట్టి. అదిగాక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా సంపూర్ణ మద్దతుగా ఉంటారు. వాళ్ళు చిన్న సమస్య వచ్చినా వాళ్ళ నాన్నగారు కానీ నవీన్ కానీ ప్రవీణ్ కానీ అందరూ అండగా ఉంటారు కాబట్టి మా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నవీన్ యాదవ్ కుమార్ గెలుపుతో ఫెడరేషన్కి ఎటువంటి లాభం జరగవచ్చు? అంటే ఇక లోకల్గా మన సినిమా ఇండస్ట్రీ అంత ఇక్కడే ఉంటారు కాబట్టి మన ప్రభుత్వం కూడా మాకు చాలా మన సీఎం గారు కూడా పిలిచి కార్మికులకు ఏం కావాలో చేస్తా అని చెప్పారు. మేము త్వరలోనే మాకు అన్ని కూడా ఆశిస్తున్నాం.